Hello all, once again welcome back to Homely Classes, 4th semester Botany, Paper 1, Unit 1 Plant Water Relations లో diffusion, ambition, osmosis, వాటర్ పొటెన్షియల్, ఆస్మాటిక్ పొటెన్షియల్ అండ్ ప్రెషర్ పొటెన్షియల్. సో 6 టాపిక్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ వీడియోలో అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్ లైఫ్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, 2 టాపిక్స్ కూడా కవర్ చేశాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరైనా చూడలేకపోతే చూసుకోండి, చాలా ఈజీగా ఉన్నాయి 2 టాపిక్స్ కూడా. అండ్ ఈ వీడియోలో అయితే ఈ 6 టాపిక్స్ కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూషన్ గురించి అయితే చూద్దాం. సో మెయిన్గా డిఫ్యూషన్ అంటే ఏంటి, అండ్ డిఫ్యూషన్కి అండ్ ఇంకా ఈ ప్లాంట్కి రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. సో డిఫ్యూషన్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. సో డిఫ్యూషన్లో ఏంటంటే మాలిక్యూల్స్ అనేవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ట్రావెల్ అవ్వడాన్ని డిఫ్యూషన్ అని అంటాం. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ అండ్ లోయర్ కాన్సన్ట్రేషన్ గురించి అయితే చూడాలి. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా, సో ఫస్ట్ ఈ డయాగ్రామ్లో అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, అ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఈజ్ యాడెడ్. సో ఇక్కడ యాడ్ చేశారు. ఈ వాటర్ అనేది ప్లెయిన్గా ఉంది. వాటర్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్, కలర్లెస్ అండ్ ఓడర్లెస్ లిక్విడ్. వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ వీడియో ఒకటి చేశాను. సో దాంట్లో డీటెయిల్గా చెప్పాను వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి. సో స్క్రీన్పై కనిపిస్తున్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ వీడియో దాంట్లో క్లియర్గా చెప్పాను. సో ఒకసారి అయితే వాచ్ చేయండి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇక్కడ ఒక డ్రాప్ ఆఫ్ ఇంక్ అయితే యాడ్ చేశారు. సో యాడ్ చేసింటే ఇక్కడ చూడండి ఎలా ఇది ఫామ్ అవుతూ వస్తుందో. సో దీన్నే డిఫ్యూజన్ అని అంటాం. సో నెక్స్ట్ డయాగ్రామ్ నెంబర్ 2 చూడండి, ఇంకా కొంచెం ఎక్కువగా మిక్స్ అయితే అయ్యింది, ఆ తర్వాత కలర్ చేంజ్ అయ్యింది. సో ఈ ప్రాసెస్నే డిఫ్యూజన్ అని అంటాం. ఇక్కడ చూస్తే ఈ ఇంక్ డ్రాప్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే దీంట్లో ఆ బ్లూ కలర్ మాలిక్యూల్స్ అన్నీ చాలా ఎక్కువ నెంబర్లో ఉంటాయి. అన్నీ కూడా స్పేస్ ఏం లేకుండా అన్నీ క్లోజ్గా అటాచ్ అయి ఉంటాయి. ఇంకా వాటర్ లో కాన్సన్ట్రేషన్. వై? బికాస్ వాటర్ ప్లెయిన్ ఉంటుంది, దాంట్లో స్పేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ లిక్విడ్ అనేది ఇలా వచ్చి ఈ వాటర్ మొత్తంలో స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని డిఫ్యూషన్ అని అంటాం. ఓకే, సో అర్థమైంది కదా. ఇంకా డిఫ్యూషన్కి ఒక మెయిన్ డెఫినేషన్ అయితే ఉంటుంది. ఆ డెఫినేషన్ మొత్తం కూడా నేను మీకు ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోలోనే నోట్స్ ఇస్తాను. డిఫ్యూషన్ మీనింగ్ ఒకటి ఉంటుంది, అండ్ డిఫ్యూషన్కి ప్లాంట్కున్న రిలేషన్ గురించి కూడా ఉంటుంది. సో క్లియర్ కదా, డిఫ్యూషన్ అంటే ఈ ప్రాసెసే. ఇంకా మీరు దీన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఎవ్రీ హౌస్లో ఏంటంటే బిర్యానీ చేస్తుంటారు. సో బిర్యానీ చేసేటప్పుడు అక్కడ మనము ఒక ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తాం కదా. సో సేమ్ ఆ ప్రాసెస్ని డిఫ్యూషన్ అని అంటాం. ఆ ఫుడ్ కలర్ లిక్విడ్ అయినా సాలిడ్ అయినా వాటర్లో మనం 1 డ్రాప్ లేదా కొంచెం అమౌంట్లో వేసినా అది మొత్తం డిఫ్యూజ్ అంటే ఆ వాటర్తో అది మొత్తం కూడా మిక్సప్ అయిపోయి కలర్ని చేంజ్ చేసేస్తుంది, ఆ వాటర్ కలర్ని. ఆ ప్రాసెస్నే డిఫ్యూషన్ అని అంటాం. సో ఇదైతే డిఫ్యూషన్ యొక్క డెఫినేషన్. ఓకే, అండ్ ఇక్కడ మనకు డిఫ్యూషన్కి ఈ ప్లాంట్కి రిలేషన్ ఏంటో అని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఈ డయాగ్రామ్ చూడండి, ఇది సెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్ లీఫ్ అనుకోండి. స్క్రీన్పై కనిపిస్తున్నది మొత్తం కూడా ప్లాంట్ లీఫ్. ప్లాంట్ లీఫ్లో ఎన్నో నెంబర్ ఆఫ్ సెల్స్ అయితే ఉంటాయి. సో అలానే ఇది కూడా ఒక సెల్. ఈ సెల్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సైడ్కి ఇక్కడ కలర్లో ఉంది కదా మనకు, ఇది డార్క్ కలర్లో, దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాం. సో ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలిసే ఉంటుంది. బీఎస్సీ 4th సెమిస్టర్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ గురించి డెఫినెట్గా ఐడియా అయితే ఉంటుంది మీకు. సో ఒకసారి అయితే ఈ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఈజ్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్లో ఈ ఎల్లో కలర్ ఈ బాల్స్లా కనపడుతున్నాయి కదా. సో వీటిని ఏమంటామంటే హైడ్రోఫైలిక్ హెడ్స్ అని అంటాం. ఓకే, హైడ్రోఫైలిక్ హెడ్స్. అండ్ ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, సో వీటిని హైడ్రోఫోబిక్ అని అంటాం. సో ఇదైతే మనకు 3rd సెమిస్టర్లో వచ్చింది ఈ టాపిక్, ఫ్లూయిడ్ మొసాయిక్ డయాగ్రామ్ అని అంటాం దీన్ని. ఓకే, లేదా ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ అయినా అని అంటాము. ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా ప్రోటీన్స్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఈ ప్రోటీన్స్లో నుంచే ఇలా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచే బయట ఉన్న మాలిక్యూల్స్ని
లోపలికి తీసుకెళ్తుంది, లోపల ఉన్న మాలిక్యూల్స్ని బయటికి కూడా తెస్తుంది ఈ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ చేయడం, బయట ఉన్న మాలిక్యూల్స్ని సెల్ లోపలికి, సెల్లో ఉన్న మాలిక్యూల్స్ని బయటికి తీసుకువెళ్ళడం ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఆ మెయిన్ ఫంక్షన్ని ఇంకా సింపుల్గా ఏం చెప్తారంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అని కూడా అంటారు. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్. సో ఇక్కడ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, సెలెక్టివ్లీ అని ఇక్కడ ఎందుకు యూజ్ చేశారంటే, ఇదేం చేస్తుందంటే ఊరికే ఏదో ఒక మాలిక్యూల్స్ని పంపించకుండా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, ఏవైతే నెసెసరీయో అవి మాత్రమే లోపలికి తీసుకుంటుంది లేదా బయటికి పంపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఈ మెంబ్రేన్ అనేవి మాలిక్యూల్స్ని లోపలికి తీసుకురావడమో లేదా బయటికి పంపడమో చేస్తుంది. సో ఇక్కడ మనకు ఈ రిలేషన్ ఏంటి డిఫ్యూజన్కి, ప్లాస్మా మెంబ్రేన్కి లేదా ప్లాంట్కి అని చూస్తే, ఇదేం చేస్తుందంటే ప్లాస్మా మెంబ్రేన్ మనకు సెల్యులార్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఏంటంటే, ఇక్కడ చూడండి CO2 ఎల్లో కలర్లో ఉంటుంది అనుకో. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి CO2ని ఎల్లో కలర్లో పెడుతున్నాను. సో ఈ సెల్లో ఏంటంటే ఎల్లో కలర్లో CO2 ఉందనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ CO2. బయట తక్కువ ఉన్నాయి ఎందుకంటే సెల్యులార్ రెస్పిరేషన్ జరిగింది, సో బయట తక్కువ ఉంటాయి, లోపల ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెట్స్ టేక్ దిస్ కలర్. No. అండ్ ఆక్సిజన్ స్కై బ్లూలో తీసుకుంటున్నాను. సో ఆక్సిజన్ సెల్యులార్ రెస్పిరేషన్ జరిగినప్పుడు సెల్లో తక్కువ ఉంటుంది, బయట సరౌండింగ్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ లోపలున్న ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే బయటికి ట్రావెల్ అవుతుంది. ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అన్నాను కదా. సో హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్లో ఎక్కడుంది? సెల్లో ఉంది. సో ఏం చేస్తుందంటే ఈ CO2 అనేది లో కాన్సన్ట్రేషన్ ఉన్న బయటికి వెళ్తుంది. సో CO2 అనేది బయటికి వచ్చేస్తుంది. అండ్ ఈ బయట ఉన్న ఆక్సిజన్ ఆక్సిజన్ బయట ఎక్కువ ఉంది కదా, సో అదేం చేస్తుంది? హై కాన్సన్ట్రేషన్ టు తక్కువ ఉన్న ఈ లోపలికి వచ్చేస్తుంది. సో ఇలా హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ని ఈ డిఫ్యూషన్ అని అంటాం. సో దీన్ని ఈ ప్లాస్మా మెంబ్రేన్ అయితే క్యారీ చేస్తుంది. సో అర్థమైంది కదా, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని మీదనే మొత్తం స్టెప్స్ అనేవి అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో హై కాన్సన్ట్రేషన్ ఉన్న ఈ CO2 మాలిక్యూల్స్, లోపల ఉన్న ఈ CO2 మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నవి బయటికి వెళ్తాయి, తక్కువ ఉన్న చోటికి వెళ్తాయి, హై టు లో. అండ్ హై ఆక్సిజన్ బయట ఎక్కువ ఉన్నాయి, ఈ బయట ఉన్న ఈ ఆక్సిజన్ లోపలికి వస్తాయి, హై టు లో. సో ఈ ప్రాసెస్ని డిఫ్యూజన్ అని అంటాము. సో ఇదైతే సింపుల్, చాలా క్లియర్ అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. సో ఏమైనా ఇంకా కన్ఫ్యూజన్ లేదా అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూడండి, లేదా కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ లెట్స్ లుక్ అట్ ద నోట్స్ ఆఫ్ దిస్ డిఫ్యూషన్ అండ్ ప్లాంట్ రిలేషన్ విత్ డిఫ్యూషన్. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ ఇంబైబిషన్. సో ఇక్కడ ఇంబైబిషన్ అంటే ఏంటి, దీని డెఫినేషన్ అండ్ దెన్ ఈ ఇంబైబిషన్ అండ్ ప్లాంట్కున్న రిలేషన్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంబైబిషన్ అంటే ఏంటి? సో మనం ఒక జార్ తీసుకొని లైక్ ఇక్కడ బీకర్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ బీకర్ తీసుకొని ఆ బీకర్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఏవైనా సీడ్స్ ఏవైనా అంటే మనం ఎవ్రీడే చూస్తూ ఉంటాం, లైక్ ఆల్మండ్స్ తినడం చాలా అలవాటు ఉంటుంది, లైక్ బాదం తెలుసు కదా, ఆల్మండ్స్. సో అవి ఏం చేస్తామంటే మనం నైట్ టైమ్ ఆ బాదంని వాటర్లో పెట్టేసి మార్నింగ్ లేవగానే అవి తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని తింటూ ఉంటాం. ఆ బాదం ఏమవుతుంది, మార్నింగ్ మీరు చూసేటప్పటికీ ఇంతకుముందు నా డ్రై బాదం ఆ వాటర్లో ఓవర్ నైట్ ఉన్న తర్వాత ఆ బాదం అనేది కొంచెం స్వెల్ అవుతుంది, అంటే కొంచెం లావుగా అవుతుంది, దానిపై ఉన్న స్కిన్ అంతా కూడా థిన్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయి ఉంటుంది. సో ఈజీగా దాన్ని
పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ బాదాంని మనం తింటూ ఉంటాం. ఆ ప్రాసెసే సింపుల్గా ఇంబైబిషన్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూడండి మీరు, వాటర్లో మనం ఇక్కడ ఈ స్మాల్ సీడ్స్ని అయితే పెట్టేశాము. ఈ సీడ్స్ మనం కొన్ని అవర్స్ దాకా పెట్టిన తర్వాత ఏమవుతాయంటే ఈ సీడ్స్ అనేవి కొంచెం స్వెల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి కొంచెం లావుగా అయిపోయాయి, ఇవి కొంచెం ఏం కాదు ఎక్కువ అయిపోయాయి. సో ఇలా స్వెల్ అయిపోయి ఉండే ఈ ప్రాసెస్ని ఇంబైబిషన్ అని అంటాం. సో ఈ ఇంబైబిషన్కి ప్లాంట్కి రిలేషన్ ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఈ సబ్జా గింజలు అని అంటాం కదా. సో సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటుంటారు. ఈ బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి, వీటిని ఏం చేస్తారంటే నైట్ మొత్తం వాటర్లో వేసేస్తారు. మార్నింగ్ లేచిన తర్వాత ఈ సబ్జా గింజలు అయితే ఇలా అవుతాయి, కొంచెం స్వెల్ అయ్యి వైట్ కలర్ లాంటిది అయితే ఫామ్ అయి ఉంటుంది వీటి చుట్టూ. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇంబైబిషన్ అని అంటాం. సో ఇంబైబిషన్కి ప్లాంట్కి ఏంటి రిలేషన్ అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనము ఆ ప్లాంట్ రావాలంటే ఏంటి ప్రాసెస్, ఫస్ట్ అయితే సీడ్ని మనం పెట్టాలి, విత్తనం అయితే నాటాలి. సో విత్తనం అయితే ఇలా ఉంటుంది. విత్తనం ఏంటి అసలు, అది హార్డ్గా ఉంటుంది కదా బయట, ఆ హార్డ్గా ఉన్న ఆ సీడ్ నుంచి అసలు సీడ్ ఎలా జెర్మినేట్ అవుతుంది. జెర్మినేట్ అవ్వడం అంటే దాంట్లో నుంచి ఒక మొలక రావడం, ఆ మొలక ఒక ప్లాంట్ అది చెట్ల మాటం. సో ఇలా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగా. సో ఈ క్వశ్చన్ మార్క్ని ఈ ఇంబైబిషన్ అనేది సాల్వ్ చేస్తుంది. ఎలా అంటే మనం సీడ్ నాటి సాయిల్లో అలానే పెట్టేం కదా, దాని మీద వాటర్ వేస్తాం. సో ఇలా వాటర్ వేసామనుకోండి ఏమవుతుంది, యూ కెన్ సీ హియర్. సో వాటర్ వేసినప్పుడు ఈ వాటర్లో ఈ సీడ్ మొత్తం ఏమవుతుంది, నానిపోయి ఉంటుంది. ఈ వాటర్ మొత్తం దీనిపై కవర్ అయి ఉంటుంది, H2O. ఓకే. సో ఈ H2O మొత్తం కవర్ అయిపోయి ఏం చేస్తుంది, ఈ సీడ్కున్న ఈ లేయర్ ఉంటుంది కదా. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి, సీడ్ ఇలా గట్టిగా ఉంటుంది, బయట మొత్తం షెల్ కూడా. మీరు ఏ సీడ్ చూసినా కూడా డ్రై చేసే దాన్ని మనం నాటుతాం. ఏ సీడ్ అయినా చూసుకోండి మీరు, లైక్ మిర్చి సీడ్ అయినా దాన్ని ఏం చేస్తాము, బాగా ఆరబెట్టిన తర్వాత దాన్ని మనం నాటుతాం. అలానే అది బాగా ఆరినప్పుడు దాని సరౌండింగ్ మొత్తం కూడా అది గట్టిగా ఉంటుంది. ఇలా ఈ సీడ్ గట్టిగా ఉన్నప్పుడు దీని మీద వాటర్ మాలిక్యూల్స్ ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ సీడ్ పైన ఒక లేయర్ అనేది ఉంటుంది కదా, ఆ లేయర్ లోపల వరకు ఈ సీడ్ మొత్తంలోకి వాటర్ అనేది అయితే వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఆ లేయర్ని థిన్ చేసేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఆ సీడ్ అనేది ఇలా అవుతుంది, కొంచెం ఈ థిక్నెస్ అనేది రెడ్యూస్ అయ్యి ఈ సీడ్ అనేది థిన్ అయిపోతుంది, దాని లేయర్ పల్చగా అయిపోతుంది. సీడ్ పైన ఒక పొరలాగా ఉంటుంది కదా, ఆ పొర అనేది థిన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సీడ్ పైన కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ మాలిక్యూల్స్ని లోపలికి తీసుకెళ్తుంది, అవసరం లేని వాటిని బయటికి పంపిస్తుంది. ఇందాక డిఫ్యూజన్ ప్రాసెస్లో చెప్పాను కదా. సో సేమ్ అలానే ఈ ప్లాస్మా మెంబ్రేన్ వాటర్ని లోపలికి తీసుకుంటుంది. అలా సెల్స్ అన్నీ కూడా వాటర్ని అబ్జార్బ్ చేసేసుకొని ఏం చేస్తాయంటే ఈ సీడ్ యొక్క ఈ లేయర్ని పలుచగా చేసేస్తాయి, థిన్గా చేసేసి ఆ సీడ్ని బ్రేక్ చేసేసినప్పుడు ఏమవుతుంది, యూ కెన్ సీ ఇలా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయినప్పుడు ఈ సీడ్లో నుంచి సీడ్లింగ్ అనేది బయటికి వస్తుంది. ఓకే. సో ఇలా చెట్టు అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాము, సీడ్ అయితే నాటేసాము, సీడ్ మీద వాటర్ వేసాము. వాటర్ ఏమైంది, డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా కొంచెం ఇలా బ్రేక్ అయ్యి దీంట్లో నుంచి ఇలా మొలక వచ్చింది. ఈ మొలక ఏమవుతుంది, ఇంకా కొంచెం పెద్దగా అయ్యి ఇలా ప్లాంట్ లాగా అవుతుంది. ఓకే. ఐఎమ్ నాట్ ఏ గుడ్ డ్రాయర్, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ జోక్. సో ఇలా ఒక ప్లాంట్ అయితే అయ్యింది. సో ఈ ప్లాంట్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, నెక్స్ట్ అగైన్ ఎంబిషన్ ప్రాసెస్తోనే. సో ఇక్కడ చూడండి డీటెయిల్గా. సో అగైన్ ఏమైంది, మనం మళ్ళీ వాటర్ వేస్తాం. ఒకసారి సీడ్ జెర్మినేట్ అంటే సీడ్లో నుంచి మొలక వచ్చిన తర్వాత ప్లాంట్ కొంచెం వచ్చిన తర్వాత వాటర్ వేయడం స్టాప్ చేయం కదా, మళ్ళీ వాటర్ వేస్తుంటాం. సో అలానే మళ్ళీ ఇక్కడ వాటర్ వేసాం మనం. వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది జైలం ప్రాసెస్ ద్వారా చెట్టు మొత్తానికి కూడా అబ్జర్వ్ చేయిస్తుంది వాటర్.
సో ఇలా వాటర్ మొత్తం లీవ్స్లోకి, స్టెమ్స్లోకి, లోపల అంతా సెల్స్లోకి మొత్తానికి ఈ జైలం అనేది తీసుకెళ్తుంది. జైలం ఎలా తీసుకెళ్తుంది? ఇంబైబేషన్ ప్రాసెస్ ద్వారా. ఇంబైబేషన్ ప్రాసెస్ ద్వారా మొత్తం వాటర్ని ఈ జైలం అనేది అబ్జర్వ్ చేసుకొని లోపలికి ఈ వాటర్ని అయితే తీసుకెళ్తుంది. ఇలా మనకు ఇంబైబేషను హెల్ప్ అవుతుంది ప్లాంట్ యొక్క గ్రోత్కి. ఫస్ట్ సీడ్ జర్మినేట్ అవ్వడానికి ఇంబైబేషన్ హెల్ప్ చేస్తుంది. మళ్ళీ సీడ్లో నుంచి మొలకు వచ్చిన తర్వాత ప్లాంట్ మళ్ళీ గ్రో అవ్వడానికి కూడా ఇంబైబేషన్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇంబైబేషన్ డెఫినేషన్ అండ్ ఇంబైబేషన్ రిలేషన్ విత్ ప్లాంట్ నోట్స్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ డెఫినేషన్ కూడా చూసుకోండి. స్వెల్లింగ్ ఆఫ్ ఎ వుడెన్ డోర్స్ డ్యూరింగ్ రెయిన్స్ ఈజ్ కాజ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంబైబేషన్. సో ఇక్కడ మనకు వర్షం పడినప్పుడు డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ కానీ విండోస్ కానీ వుడెన్వి, అవి చెక్కవి ఉంటాయి కదా. సో అవి ఏం చేస్తాయంటే వాటర్ని ఇంబైబ్ చేసేసుకొని గట్టిగా అయిపోతాయి. అంటే అవి కొంచెం స్వెల్ అయిపోతాయి, కొంచెం వాచుతాయి అంటాం కదా. సో అలా ఆ డోర్స్ అనేవి కొంచెం స్వెల్ అయిపోయి ఇరుక్కుంటుంటాయి, మనం ఎంత లాగినా కూడా రావు. ఆ ప్రాసెస్ అక్కడ ఏం జరిగి ఉంటుందంటే ఇంబైబ్ అయి ఉంటుంది. ఇంబైబ్ అంటే ఆ వుడెన్ డోర్స్ వాటర్ని అబ్జార్బ్ చేసేసుకొని ఉంటాయి. సో దాన్ని ఇంబైబేషన్ అని అంటాము. సో ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై సాలిడ్ పార్టికల్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ వితౌట్ ఫార్మింగ్ అ సొల్యూషన్ ఇస్ కాల్డ్ ఇంబైబేషన్. ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ between the absorbent wooden frame and the liquid imbibed water is essential for imbibition. సో ఇంబైబేషన్ జరగాలంటే అక్కడ మనకు వుడెన్ ఫ్రేమ్ కావాలి అండ్ ఇంకా లిక్విడ్ అంటే రెయిన్ వాటర్. సో ఇక్కడ నేను మీకు వుడెన్ ఫ్రేమ్ గురించి చెప్పాను కాబట్టి సో ఇక్కడ మనము వుడెన్ అండ్ లిక్విడ్ తీసుకున్నాము. అదే ప్లాంట్స్కి అయితే ఇక్కడ మనము సీడ్ లేదా వాటర్ అని తీసుకోవచ్చు. సో ఇలా ఇంబైబేషన్ అయితే ఉంటుంది. అండ్ ప్లాంట్ వాటర్ ఇంబైబేషన్ రిలేషన్ డెఫినేషన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో ఇక్కడ థర్డ్ వచ్చేసి ఆస్మాసిస్ గురించి. ఆస్మాసిస్ అండ్ డిఫ్యూషన్ రెండు కూడా సేమే ఉంటాయి, కానీ డిఫ్యూజన్లో మనం ఏంటంటే అక్కడ సబ్స్టెన్సెస్ అని యూజ్ చేస్తాం. సబ్స్టెన్సెస్ అంటే అక్కడ మనం ఆక్సిజన్ అండ్ CO2 గురించి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. సో డిఫ్యూజన్లో ఏంటంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ సబ్స్టెన్సెస్ కది, కానీ ఆస్మాసిస్ ఓన్లీ వాటర్కి. ఓకే, ఆస్మోసిస్లో ఏంటంటే గ్యాసెస్ అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ వాటర్కి రిలేటెడ్ ఇది. సో ఇది వచ్చేసి యాక్టివ్ ప్రాసెస్ అని అంటాం ఆస్మోసిస్ని. అండ్ డిఫ్యూజన్ వచ్చేసి ప్యాసివ్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, సో ఆస్మోసిస్ గురించి అర్థమైంది కదా. ఇది యాక్టివ్ ప్రాసెస్ అవుతుంది అండ్ దీంట్లో ఓన్లీ H2O గురించి అయితే మాట్లాడతాము. ఇక్కడ మీరు స్క్రీన్పై చూసుకోవచ్చు రేజిన్స్ ఉన్నాయి మనకు. రేజిన్స్ అంటే ఎండు ద్రాక్ష. సో అదేం చేస్తుందంటే వాటర్లో మనం కొన్ని అవర్స్ పెడితే అది అబ్జర్బ్ చేసేసుకొని వాటర్ అనేది స్వెల్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ని ఆస్మోసిస్ అని అయితే అంటాము. అండ్ ఇంకా దీని గురించి డీటెయిల్గా అయితే చూద్దాం. సో యూ కెన్ సీ హియర్ ఆస్మోసిస్లో మనకు హైపర్టోనిక్, ఐసోటోనిక్ అండ్ హైపోటోనిక్ 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి రెడ్ బ్లడ్ సెల్స్. సో ఇవేంటంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని వాటర్లో పెట్టాం మనము. ఇక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే ఉంది. సో ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే వాటి లోపల ఉన్న వాటర్ని మొత్తం రిలీజ్ చేసేసాయి. అప్పుడు అది ఏమవుతుంది, హైపర్టోనిక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఐసోటానిక్లో వచ్చేసి కొన్ని అమౌంట్ ఆఫ్ వాటర్ని లోపలికి తీసుకుంటున్నాయి, కొన్ని అమౌంట్ ఆఫ్ వాటర్ని బయటికి రిలీజ్ చేస్తున్నాయి. అప్పుడు అవి హెల్దీగా ఉంటాయి. సో అది ఐసోటానిక్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి హైపోటానిక్లో బయట ఉన్న వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్. సో ఇలా మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. సో దాన్ని హైపోటానిక్గా తీసుకుంటాం. ఈ అబ్జార్ప్షన్ లేదా రిలీజ్ చేయడం అది మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ మీద బేస్ చేసుకొని అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం డీటెయిల్గా ప్లాంట్స్లో అయితే చూద్దాము. ప్లాంట్స్లో ఎలా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ. సో ఆస్మోసిస్ ఏంటో చెప్పాను కదా, మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ ఇక్కడ మనము హైపర్టానిక్ అయితే తీసుకుందాం. సో లెట్ మీ రైట్ హియర్ హైపర్టానిక్. సో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసోటానిక్.
ఐసోటోనిక్ అండ్ దెన్ హైపోటోనిక్. 3 ఉంటాయి మనకు దీంట్లో ఆస్మోసిస్లో. సో 3 కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ హైపర్టోనిక్ అయితే తీసుకుందాం. హైపర్టోనిక్లో ఏంటంటే రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, సో యూ కెన్ సీ. సో లెట్ మీ డూ బ్యాక్. సో రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ దెన్ ఐసోటోనిక్లో వచ్చేసి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటుంది అండ్ రిలీజ్ కూడా చేస్తుంది. ఓకే, అండ్ దెన్ హైపోటోనిక్లో వచ్చేసి ఆక్సిజన్ మొత్తాన్ని కూడా బయటికి రిలీజ్ చేసేస్తుంది, అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు డయాగ్రామ్లో కూడా డ్రా చేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాంట్స్కి రిలేటెడ్గా. సో మనం ప్లాంట్కి వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ సీ హియర్ సెల్ ఇన్సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవుట్ సైడ్. ఓకే, సో ఇక్కడ ప్లాంట్ యొక్క సెల్ గురించి అయితే మాట్లాడుతున్నాము. సో హైపర్టానిక్లో ఏంటంటే ఆక్సిజన్ మొత్తం కూడా లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మనకు ఇన్సైడ్లో హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది సెల్ లోపల, అవుట్ సైడ్ తక్కువ ఉంటుంది. అండ్ ఐసోటానిక్ వచ్చేసి సెల్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్. సో ఇది ఎలా అంటే ఆక్సిజన్ తీసుకుంటుంది మళ్ళీ రిలీజ్ చేస్తుంది. సో రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్ యూస్ చేసాం. అండ్ ఇంకా హైపోటానిక్లో వచ్చేసి సెల్ ఇన్సైడ్ ఈజ్ లెస్ దాన్ సెల్ అవుట్ సైడ్. ఓకే, సో ఇది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సైడ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, ఇన్సైడ్ వచ్చేసి తక్కువ ఉంటుంది అవుట్ సైడ్ కన్నా. వై? బికాజ్ ఇది వాటర్ని ఏమి కూడా అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో అర్థమైంది కదా. నేను ఇంకా మీకు నీట్గా డయాగ్రామ్ వేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లెట్ మీ జస్ట్ ఎరేజ్ దిస్. సో లెట్ మీ జస్ట్ డ్రా ద డయాగ్రామ్ సో దట్ ఇంకా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకోండి. హైపర్టానిక్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ని వాటర్ నది ఆస్మోసిస్ అంటే ఓన్లీ అబౌట్ వాటర్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఓన్లీ అబౌట్ వాటర్. సో హైపర్టానిక్లో వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ప్లాంట్ ఏంటి హెల్తీగా ఉంటుంది. యాజ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్, ప్లాంట్ వచ్చేసి హెల్తీగా ఉంటుంది హైపర్టానిక్ ప్రాసెస్లో. అదే ఐసోటానిక్లో ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాంట్ని, వాటర్ని, అండ్ రిలీజ్ కూడా చేసేస్తుంది. సో అప్పుడు ఏంటది కొంచెం హెల్తీగా అంటే కొంచెం లెస్ హెల్తీగా ఉంటుంది అనుకోండి. ఓకే, సో కొంచెం అది అంత హెల్తీగా ఉండదు, ఎందుకంటే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది మళ్ళీ రిలీజ్ కూడా చేసేస్తుంది. అదే హైపర్టానిక్లో అయితే ఓన్లీ అబ్జర్వ్ చేస్తేనే కదా ప్లాంట్ వాటర్ని బాగా హెల్తీగా అయ్యేది. అదే హైపర్టానిక్లో బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి హెల్తీగా ఉంది. ఐసోటానిక్లో తీసుకుంటుంది మళ్ళీ రిలీజ్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు అది అంత హెల్తీగా అయితే ఉండదు. అండ్ ఇంకా హైపోటానిక్లో వచ్చేసి ప్లాంట్ అనేది చనిపోతుంది. వై? బికాజ్ మొత్తం వాటర్ అనేది ఏం చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది, సో బయటికి పంపించేసేస్తుంది. అందుకే ఈ హైపోటానిక్లో ప్లాంట్ అనేది చనిపోతుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే వాటర్ వేస్తుంటాం కదా మనం ప్లాంట్కి. వాటర్ వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉందనుకోండి, అదేమవుతుంది హెల్తీగా అవుతుంది, అప్పుడు అది హైపోటానిక్ అవుతుంది. అదే మనం వాటర్ వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, ఐసోటానిక్ కిందకి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసినప్పుడు మనం అది అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి, ఏదైనా కొన్ని ఇష్యూస్ వల్ల అది అబ్జర్వ్ చేసుకోలేకపోతే అప్పుడు అది హైపోటానిక్ అయి వాటర్ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి చనిపోతుంది. అండ్ ఇంకా దీన్ని డెఫినేషన్ అయితే డీటెయిల్గా చూద్దాం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
So you guys can see here movement of water from higher water concentration to lower water concentration through a semi-permeable membrane. సో దీని గురించి అయితే నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్మోసిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబిలిటీ ఆఫ్ ప్లాంట్ రూట్స్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద సాయిల్. సో ఇక్కడ ఏంటంటే సాయిల్లో నుంచి మట్టిలో నుంచి రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకునే ఆ ప్రాసెసే ఆ ఆస్మోసిస్ దానికి కారణం. ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదా, అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయంటే ఆస్మోసిస్ వల్ల. ఓకే, ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ సొల్యూట్స్ ఇన్ ది రూట్ సెల్స్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్స్. ఆస్మోసిస్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను. అండ్ వాటర్ ఎంటర్స్ ద రూట్స్ బై ఆస్మోసిస్ ద్వారా ఈ వాటర్ అనేది రూట్స్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఆస్మోసిస్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ద మూమెంట్ ఆఫ్ గార్డ్ సెల్స్ ఉంటాయి కదా, సో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఆస్మోసిస్ అనేది రెస్పాన్సిబుల్. సో ఇదైతే డిఫ్యూషన్, ఇంబైబేషన్ అండ్ ఆస్మోసిస్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో వీటి పొటెన్షియల్స్ గురించి అయితే చూద్దాం. సో ఈ వీడియోలోనే ఆల్ 6 కవర్ చేద్దాం అనుకున్నా, బట్ వీడియో చూడండి చాలా లెంత్ అయిపోయింది. సో దట్స్ వై ఈ 3 అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ classmates, and don't forget to check Sem 4 Botany playlist for all botany topics. Thank you.